చెప్పవే, ఎవరిని ప్రేమించో ఏంటి అసలు? ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావేంటి? ఏం లేదక్క, నీకు తెలుసు కదా, ఒక రిలేషన్షిప్లో ఉండేదాన్ని, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి కూడా ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. అవును, కానీ ఇప్పుడు ఎవరిని ఇష్టపడతాను అంటున్నావు, నేను ఒప్పుకుంటే కానీ అవ్వదంటున్నావు. ఎవరమ్మా అది? చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను, కొంచెం ఓపిక పట్టవా ప్లీజ్. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారా? కన్ఫ్యూజన్ ఏం లేదక్క. అయినా నీ అంత అదృష్టవంతులా ఇంకెవరు ఉన్నారా? ఏమిటే నాకంత అదృష్టం? బావ లాంటి మంచి హస్బెండ్ వచ్చాడు నీకు. ఎవరైనా కోరుకున్నది అలాంటి హస్బెండే కదక్క. ఎంత బాగా చూసుకుంటున్నాను నిన్ను అసలు. దూరపు కొండలు లోను పని ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు వినలేదే. ఇదే అందరికీ పక్కోళ్ళ హస్బెండ్ నచ్చుతారు, వీళ్ళ వైఫ్ బాగుంటుందని అనుకోవడం. ఎవరి ప్రాబ్లమ్స్ అనుకుంటే బయటికి తెలియదు అంతే. అదేంటక్క, నువ్వు హ్యాపీగా లేవా? నేను బాగానే ఉన్నాను రా. బావ చాలా మంచోడు, కానీ అంత ఆదర్శవంత హస్బెండ్ అయితే మటుకు కాదు. నిజ జీవితంలో ఎవరు అలా ఉండరు, ఎవరు పిచ్చాలకు ఉంటుంది అంతే. అడ్జస్ట్ అవ్వాలి. ఏమో అక్క, బావ ఇస్ ద బెస్ట్. నేను ఎంతమంది ఫ్రెండ్స్ హస్బెండ్ని చూశాను, బావ దగ్గర వాళ్ళు అసలు పని చేయరు తెలుసా. సరిరారు అసలు. నీ మొహమే. ఇషా, పిల్లలు పిలుస్తున్నారు, ఒకసారి వెళ్ళు. వస్తాను, ఉండమని చెప్పు. ఏంటి వెళ్ళు, ఒకసారి పిలుస్తుంది హర్షిక. వస్తున్నా నాగరా. ఏంటి ఏదో బావ గురించి మాట్లాడుతున్నట్టున్నారు? నీ గురించి చెప్తాను బావా, అక్క ఎంత అదృష్టవంతురాలు అని. అందరికీ తెలుసు కదా, నువ్వు వేరేగా చెప్పాలా ఏంటి? మీ అక్క కూడా తెలుసు అది. అందరూ కూడా చాలామంది నాతోనే కంపేర్ చేసుకుంటుంటారు. పాపం వాళ్ళ హస్బెండ్స్ అందరికీ నేనంటే ఎంత జెలసీ తెలుసా. కరెక్టే బావా, నేను అదే అంటున్నాను, నాకు నీలాంటి మొగుడే కావాలని. మరి నువ్వు జానకి కత్తందుకో జానకి. ఏంటి నీ డైట్ ఫిట్నెస్ అంత మెయింటైన్ చేస్తున్నావు ప్రియా? చాలా వెరీ గుడ్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ బావా. నిజంగా బావా, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ తెలుసా. ఎంత మంచోడువో నువ్వు. ఏంటిది? యువర్ అక్క ఇస్ సో లక్కీ కదా. చాలా లక్కీ అసలు. నీకు నాలాంటి హస్బెండ్ వస్తే పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా, కళ్ళకి అత్తుకొని పెళ్లి చేసుకుంటా. మొన్న ఇలాగే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులకి వెళ్దామంటే అంతా వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం. వెళ్తే ఆ అమ్మాయి నాకు పెళ్ళి అయిపోయిందంటే నమ్మదు. నాకు అలాంటి హస్బెండే కావాలి, అతను పెళ్ళి అవ్వకపోతే కనుక్కోండి నేను చేసుకుంటాను అని చెప్పేసి ఇంకెంత సీన్ చేసిందో, సినిమా టైప్లో ఉందనుకో. అబ్బో బావా, ప్లీజ్ బావా, నువ్వు మటుకు ఎవరి పెళ్లి చూపులకి వెళ్ళకు బావా. బా ప్రియా, నువ్వు మరీ సరిపోయారు. లక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో, చాలామంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ.